డియర్ స్టూడెంట్స్, ఈ వర్గీకరణ శాస్త్రానికి సంబంధించిన మరొక ప్రధానమైన విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. వర్గీకరణ విధానంలోని వివిధ రకాలను వివరించండి. వర్గీకరణ విధానాల్లోని వివిధ రకాలు అంటే ఏంటి అసలు? వివిధ రకాలైన శాస్త్రవేత్తలు తమకున్న జ్ఞానం ప్రకారం వివిధ రకాలైన వర్గీకరణలు ప్రతిపాదించారు. మనకు తెలుసు, మొక్కల్ని గుర్తించటం, పేర్లు పెట్టటం మరియు వర్గీకరించటం అనే అంశాలను గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని వృక్ష వర్గీకరణ శాస్త్రము అంటాం. ఇండియా దేశానికి చెందిన, చైనా, జపాన్ వంటి దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ప్రకృతిలో ఉన్న మొక్కలను గమనించి గుర్తించి తమ ప్రాచీన నాగరికతలో మొక్కల యొక్క వర్గీకరణలు చేపట్టినట్లు మనకి అనేక ఆధారాలున్నాయి. వృక్షాయుర్వేద అనేది భారతదేశంలో ఆవిర్భవించిన అతి ప్రాచీనమైన వర్గీకరణ సంబంధిత గ్రంథంగా గుర్తించబడింది. దీనిలో శాస్త్రీయ పద్ధతిలో మొక్కల యొక్క అధ్యయనం జరిపినట్లు అనేక ఉదాహరణలు మనకి లభించాయి. క్రీస్తు శకానికి పూర్వమే పరాశరుడు అనబడే భారతదేశానికి చెందిన వృక్ష శాస్త్రవేత్త వృక్ష ఆయుర్వేద గ్రంథాన్ని సంకలనం రాశారు. ఈ గ్రంథంలో ఒక ప్రత్యేక వర్గీకరణ విధానాన్ని పరాశరుడు అందించాడు. మొక్కల యొక్క బాహ్య స్వరూప లక్షణాలపై విశ్లేషణాత్మక పరిశీలన ఆధారంగా, తులనాత్మక పరిశీలన ఆధారంగా ఈ మొక్కల యొక్క వర్గీకరణను పరాశరుడు జరిపాడు. ఇలా మనకి అనేక ప్రాచీన గ్రంథాల ఆధారంగా మొక్కల యొక్క వర్గీకరణ జరిగింది అని చెప్పుకోవచ్చు. చరకుడు మరియు సుశ్రుతుడు అనే భారతీయ వైద్య శాస్త్ర రంగ నిపుణులు ఆ కాలంలోనే మొక్కలను గుర్తించి వాటి ఔషధ ధర్మాల ఆధారంగా ఆ మొక్కలను వర్గీకరించే ప్రయత్నం చేశారు. మనకు తెలుసు, వృక్షశాస్త్ర పితామహుడిగా థియోఫ్రాస్టస్ను మనం చెప్పుకుంటాం. క్రీస్తు పూర్వం 372-287 వేదకాలంలో ఈ థియోఫ్రాస్టస్ అనబడే గ్రీక్ వేదాంత తత్వవేత్త యూరప్ దేశంలోని ప్రాచీన వ్యవసాయ శాస్త్రజ్ఞులు అందించిన మొక్కలకు సంబంధించిన విషయాలను శాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించాడు. కాబట్టి మొక్కల్ని విస్తృతంగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తగా థియోఫ్రాస్టస్ ఘనతను సాధించాడు. ఫలితంగానే ఈ థియోఫ్రాస్టస్ అనబడే శాస్త్రవేత్తను మనం వృక్షశాస్త్ర పితామహుడిగా అభివర్ణించుకుంటాం. మనకు తెలుసు, ఈ గ్రీకు తత్వవేత్తలైన అరిస్టాటిల్, థియోఫ్రాస్టస్ మొక్క యొక్క పరిమాణాన్ని ఆధారంగా చేసుకొని గుల్మాలు, పొదలు, వృక్షాలుగా మొక్కల్ని వర్గీకరించారని మనం ఇంటర్మీడియట్లో తెలుసుకొని ఉన్నాం. ఇలా వివిధ రకాలైన శాస్త్రవేత్తలు వివిధ రకాలైన లక్షణాల ఆధారంగా రకరకాలైన వర్గీకరణను ప్రతిపాదించారు. ఒక వర్గీకరణను ప్రతిపాదించటం కోసం శాస్త్రవేత్త అనుసరించిన విధానాన్ని ఆధారంగా చేసుకొని ఈ శాస్త్రవేత్తలచే ప్రతిపాదించబడిన ఈ వర్గీకరణ విధానాలను 3 వర్గాలుగా వర్గీకరించడం అయింది. మొట్టమొదటిదాన్ని కృత్రిమ వర్గీకరణ అంటాం, రెండవదాన్ని సహజ వర్గీకరణ అంటాం, మూడవదాన్ని వర్గ వికాసానుసార వర్గీకరణ అని పిలుస్తూ ఉంటాం. అసలు ఈ కృత్రిమ వర్గీకరణ విధానం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇవి ఆదిమమైన వర్గీకరణ విధానాలుగా చెప్పొచ్చు. ఏదో ఒకటి లేదా
తేలికగా గుర్తించదగిన కొన్ని లక్షణాలను మాత్రమే ఆధారంగా తీసుకొని మొక్కల్ని వర్గీకరించడాన్ని కృత్రిమ వర్గీకరణగా గుర్తించటం అయింది. ఈ వర్గీకరణలో మొక్కల గుర్తింపుకు మాత్రమే ఇది సహాయకారిగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన ఈ వర్గీకరణలు అనేవి ప్రస్తుతం వాడుకలో లేవు అని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఇందాక చెప్పినట్లు థియోప్రాస్టస్ అనబడే గ్రీకు తత్వవేత్త మొక్కల యొక్క పరిమాణం ఆధారంగా మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలుగా వర్గీకరించాడు. అంటే కేవలం పరిమాణం అనబడే ఒకే లక్షణం ఆధారంగా ఆ వర్గీకరణ కొనసాగింది. కాబట్టి ఆ వర్గీకరణను మనం కృత్రిమ వర్గీకరణ విధానంగా మనం చెప్పుకోవచ్చు. మనకు తెలుసు, ఈ వృక్ష వర్గీకరణ శాస్త్ర పితామహుడైన లిన్నేయస్ మొక్కల్లో ఉండే పుష్పాలను గమనించి ఆ పుష్పాల్లో ఉన్న పురుష ప్రత్యుత్పత్తి అంగాలైన కేసరావళిని, స్త్రీ ప్రత్యుత్పత్తి అంగమైన అండకోశాన్ని పరిగణలో తీసుకొని ఆ పుష్ప లైంగిక భాగాల యొక్క సంఖ్యను, వాటి యొక్క అమరికను ప్రమాణంగా తీసుకొని ఒక వర్గీకరణను తయారు చేశాడు. దీన్నే మనం లైంగిక వర్గీకరణ విధానం అని చెప్పుకుంటాం. అంటే ఈ లిన్నేయస్ అనబడే శాస్త్రవేత్త కేవలం పుష్పం యొక్క లైంగిక భాగాల లక్షణాల ఆధారంగా మాత్రమే, అంటే అతి కొన్ని తేలికగా పోల్చదగిన స్వరూప లక్షణాలను ఆధారంగా చేసుకుని మాత్రమే ఈ వర్గీకరణను ప్రతిపాదించాడు. కాబట్టి లిన్నేయస్ చేత ప్రతిపాదించబడిన ఈ వర్గీకరణ విధానాన్ని మనం కృత్రిమ వర్గీకరణ విధానంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ వర్గీకరణలో ఈ పుష్పము యొక్క లైంగిక అవయవాల లక్షణాల ఆధారంగా మొక్కలను, అంటే పుష్పించే మొక్కలను 24 తరగతులుగా వర్గీకరిస్తూ లిన్నేయస్ లైంగిక వర్గీకరణ విధానాన్ని ప్రతిపాదిస్తాడు. ఇక సహజ వర్గీకరణ విధానం అంటే ఏంటి? మొక్కలలోని ప్రకృతి సిద్ధంగా లభించే లక్షణాలను మరియు కాలానుగుణంగా లభ్యమైన సాక్ష్యాలతో సమన్వయం చేసుకుంటూ ప్రతిపాదించిన వర్గీకరణ విధానాన్ని సహజ వర్గీకరణ విధానంగా పేర్కొనడం జరిగింది. ఇవి లిన్నేయస్ కాలం కంటే పూర్వమే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ శాస్త్రవేత్తలు పూర్తిగా దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు. భూప్రపంచం మీద ఉన్న జీవులన్నీ దేవుని చేత సృష్టించబడ్డాయని, కాబట్టి ఆ జీవులలో లక్షణాలు స్థిరంగా ఉంటాయనబడే నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని ఈ వర్గీకరణ వ్యవస్థలనేవి వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. కాలక్రమేణా చార్లెస్ డార్విన్ అనబడే శాస్త్రవేత్త జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ జీవుల్లో లక్షణాలు అనేవి స్థిరంగా ఉండవు, అవి పరిమాణ క్రమంలో మార్పులు చేర్పులకు గురై ఉన్నాయి అని చెప్పేసి ప్రతిపాదిస్తున్నాడు. ఇలా డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంత ప్రతిపాదనకు పూర్వంగా వచ్చిన వర్గీకరణ విధానాలుగా ఈ సహజ వర్గీకరణ విధానాలను మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రకృతిలో సహజ ఆవాసాల వలన మొక్కలు పొందిన లక్షణాలను యథాతథంగా వృక్ష వర్గీకరణలో ఉపయోగించడం వలన ఈ రకమైన వర్గీకరణ వ్యవస్థలను సహజ వర్గీకరణ వ్యవస్థలుగా గుర్తించడమైంది. దీనికి ఒక ప్రధానమైన ఉదాహరణగా మనం బెంథమ్ మరియు హూకర్ అనబడే శాస్త్రవేత్తలు ప్రతిపాదించబడిన వర్గీకరణ వ్యవస్థను చెప్పుకోవచ్చు. అంటే మనకు తెలిసిన జెనీరా ప్లాంటారం అనబడే బెంథమ్ మరియు హూకర్చే ప్రతిపాదించబడిన వర్గీకరణ విధానం ఈ సహజ వర్గీకరణ విధానాలకు ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మూడవ దాన్ని వర్గ వికాస సంబంధ వర్గీకరణ విధానాలు అని చెప్పుకుంటాం. ఎప్పుడైతే డార్విన్ మహాశయుడు పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడో
ఆ పరిణామ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని శాస్త్రవేత్తలు వర్గీకరణలను ప్రతిపాదించడం ప్రారంభించాడు. ఇలా డార్విన్ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తరువాత ఆ పరిణామ క్రమ ఆధారంగా ప్రతిపాదించబడిన జీవుల యొక్క వర్గీకరణ వ్యవస్థలను వర్గ వికాస సంబంధ వర్గీకరణ వ్యవస్థలుగా మనం ప్రతిపాదిస్తూ ఉంటాం. మొక్కలు లేదా ఆ మొక్కల యొక్క వర్గాల పుట్టుక, వాటి పరిణామ రీతులను ఆధారంగా తీసుకొని మొక్కల్ని వర్గీకరించడాన్ని వర్గ వికాస వర్గీకరణ అంటారు. అంటే ఏ వర్గీకరణ వ్యవస్థలో అయితే జీవుల మధ్య గల పరిణామ క్రమ సంబంధాలు ప్రతిబింబిస్తూ ఉంటాయో ఆ వర్గీకరణ విధానాలను మనం వర్గ వికాస సంబంధ వర్గీకరణ విధానాలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఇకపోతే ఉత్పరివర్తనలు, ప్రాకృతిక వర్ణము ఇలాంటి ప్రక్రియల ఫలితంగా నూతన జాతులు ఏర్పడతాయనే భావన ఈ వర్గ వికాస వర్గీకరణ విధానాలకు మూలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధానాల్లో వృక్ష వర్గాల మధ్య గల సంబంధాలను వర్గ వికాస వృక్షం లేదా క్లాడోగ్రామ్గా మనం సూచిస్తూ ఉంటాం. అంటే ఒకే పూర్వజం, ఒక ఏన్సిస్టర్ యొక్క వారసులను అందరినీ కలిపి ఒక వర్గంగా మనం భావిస్తూ ఉంటాం. ఈ వర్గాన్ని ఏకధార జన్య సంతతి లేదా ఒక క్లేడ్గా మనం గుర్తిస్తూ ఉంటాం. ఒక వర్గంలోని జీవులు వివిధ పూర్వీకుల నుండి పరిణామ క్రమంలో ఆవిర్భవించినట్లయితే ఆ వర్గాన్ని బహు మూలకోత్పత్తి అని అంటాం. అటువంటి సందర్భాల్లో ఈ ఫైలోఫైలెటిక్ గ్రూపులను మరలా విభజించి ప్రతి చిన్న వర్గం ఒక మోనోఫైలెటిక్ గ్రూపుగా ఉండేట్లు జాగ్రత్త పడతారు. ఈ విధంగా వర్గాలను ఏర్పాటు చేసేప్పుడు కొన్ని సందర్భాలలో కొంతమంది వారసులను అంటే కొన్ని జాతులను విస్మరించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పాటు కాబడిన వర్గాలు ఫైలోఫైలెటిక్గా ఉండిపోతూ ఉంటాయి. అటువంటి సందర్భాలలో పై వారసులను తిరిగి మాతృవర్గంలో కలపడం ద్వారా వాటిని మోనోఫైలెటిక్ వర్గంగా మార్పు చేస్తూ ఉంటారు. దీనికి ఉదాహరణను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆస్క్లిపియడేసి కుటుంబాన్ని అపోసైనేసి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ బెంథమ్ మరియు హూకర్ అనబడే శాస్త్రవేత్తలు, యంగ్లర్ మరియు ప్రాంటల్ వంటి శాస్త్రవేత్తలు ఈ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క లక్షణాలైన పొలీనియా, గైనోస్ట్రీజియం వంటి లక్షణాల ఆధారంగా ఆ కుటుంబాలకు కొంత ప్రత్యేకతను కల్పించారు. అయితే థార్నే, తక్తజన్ మరియు ఈ మధ్యకాలంలో వచ్చిన అత్యంత ఆధునిక వర్గీకరణ విధానమైన ఆంజియోస్పర్మ్ ఫైలోజెనీ గ్రూప్ ఏపీజీ వర్గీకరణ అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ కుటుంబాన్ని అపోసైనేసి కుటుంబంలో ఆస్క్లిపియోడేసి అనే ఉపకుటుంబంగా పొందుపరిచారు. కానీ ఆవృత బీజాల్లో ఏవి ఆదిమమైనవో ఇప్పటి వరకు మనకు సరిగా తెలియరాలేదు. దీనికి కారణం ఆ ఆవృత బీజాలకు సంబంధించిన సరి అయిన శిలాజ నిదర్శనాలు మనకి లేకపోవటం మూలానే. అందువల్లనే సహజ వర్గీకరణను ఆధారంగా చేసుకొని వర్గ వికాస వర్గీకరణను తయారు చేస్తూ ఉన్నారు. ఈ వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థలను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలుగా యంగ్లర్, ప్రాంటల్ని చెప్పుకోవచ్చు. ఈ రెండల్, బెస్సీ, హచిన్సన్, తక్తజన్, క్రాంక్విస్ట్, గోల్డ్బెర్గ్, షిప్నో ఇలాంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన వర్గీకరణలన్నీ ఇదే కోవకు వస్తూ ఉంటాయి.
అంటే ఈ వర్గీకరణలో చాలా వరకు జీవుల మధ్య గల పరిణామ క్రమ సంబంధాలనేవి ప్రతిబింబించబడినవిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఈ వర్గీకరణ విధాన రకాలను మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న. ఏమని అడుగుతున్నాడు? వివిధ రకాలైన వర్గీకరణ విధానాలను, వాటి రకాలను తెలపండి అని అడుగుతున్నాడు. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది.